అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ సండే. ఈరోజు ఏం స్పెషల్ అంటే ఇది ఈరోజు వీడియో కాదనమాట. సో ఈరోజు ఫ్రైడే వీడియో. ఫ్రైడే అమ్మ వెజిటేబుల్ రైస్ అని చేసింది. అంటే ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత కట్టెల పొయ్యి మీద వంట చేసిన అమ్మ గ్యాస్ ఖాళీ అయిపోయింది అనేసి. సో దానికోసమే నేను ఈ వీడియో షేర్ చేసుకుందాం అనిపించింది. వీడియో తీసి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఫస్ట్ పలావ్ అంటే వెజిటేబుల్ రైస్ చేస్తాం అనమాట. సో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు ఇవంతా వేసేస్తూ ఉంది. అండ్ నేను చెప్పేదానికన్నా మీరు చూసేది మీకు బాగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వంట చేసే అలవాటు ఉంది? మా మమ్మీ అయితే ఫస్ట్లో చేసేది, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 15 to 18 years అయిపోయిందనమాట అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేసి. ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తూ ఉండేది. సో ఈరోజు సండే కదా స్పెషల్. నేను వీడియో ఏం పెట్టలేదన్నమాట. ఇది మొన్న వీడియో ఈరోజు నేను పెడుతున్నాను. ఇంకా టమాటాలు అవంతా అంటే టమాటా అంతా బాగా బాయిల్ అయినాక దాంట్లోనే వెజిటేబుల్స్ అన్నీ వేసుకునేది. వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షనల్. అంటే మా మమ్మీ అయితే క్యారెట్, పొటాటో, బీన్స్, బఠానీ ఇవంతా వేసింది అనమాట. దీంట్లో మీరు ఇంకా కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బా మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ నేను చెప్తున్నాను వెయిట్ లాస్ వీడియో వేస్తాను 30 days ఛాలెంజ్ అనేసి, బట్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఆయన ఇంట్లో కూడా గ్యాస్ కాలేంది కదా. సో దానివల్ల నాకు అవ్వట్లేదు అనమాట. సో నేను కంపల్సరీగా నేను మీకోసమనే వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఒక నెక్స్ట్ వీక్ లేదంటే దాని నెక్స్ట్ వీక్ తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. Day 1 నుంచి Day 30 ఎంత వెయిట్ ఉన్నాను అనేది నేను అప్లోడ్ చేస్తాను మీకు. ఈరోజు సండే బట్ సో బోరింగ్గా పోతుంది. బికాస్ బయట చూస్తే ఫుల్ వర్షం పడుతూ ఉందన్నమాట. బయటకు పోయే ఛాన్సే లేదు. సో అందుకే చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది నాకైతే డే అంతా. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది సండే? మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు? ఏం స్పెషల్? అండ్ మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చేసే అలవాటు ఉంది, లేదంటే ఇప్పుడు చేస్తూ ఉండరు అనేవాళ్ళు నాకు ఒక కమెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉందా, లేదంటే నేను ఏమైనా మాట్లాడేది ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నేను చాలా అంటే నా పాస్ట్ వీడియోస్ చూస్తే అనమాట నేను చెప్పింటాను మీకు ఏమైనా వీడియోస్ కావాలి, లేదంటే మీకు ఏమైనా ఫుడ్ కావాలి, లేదంటే మీకు ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అనిపిస్తే మీరు చెప్పేయచ్చు. నాకు లాంగ్వేజెస్ అనేవి 4 లాంగ్వేజెస్ వస్తుంది: తెలుగు, కన్నడ, హిందీ అండ్ తమిళ్. సో మీరు ఆ లాంగ్వేజ్లో కావాలనుకుని నా లాంగ్వేజ్లో కూడా వీడియోస్ తీసి పెడతాను కావాలనుకుంటే. అది మీరు చెప్తే మాత్రమే. బికాస్ నేను ఒకేలా తెలుగులోనే మాట్లాడుకున్నాను కదా అన్ని వీడియోస్. మీకు ఏమైనా వేరే లాంగ్వేజ్లో అంటే మరి తెలుగు అర్థం కాలేదు అనిపిస్తే నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను కావాలంటే వేరే లాంగ్వేజ్తో కూడా నేను వీడియోస్ చేసి పెడతాను అనమాట. అండ్ నేను ఆల్రెడీ హెయిర్ ఆయిల్ అంటే నా హెయిర్స్ గురించి ఆయిల్ గురించి వీడియో తీసి పెట్టినాను. సో ఆ వీడియో కూడా మీరు చూసేయండి ఒకసారి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బా నాకు 200 సబ్స్క్రైబర్స్ వస్తే నేను వచ్చి 10 మెంబర్స్కి గివ్ అవే అనేది ఇస్తాను, సర్ప్రైజ్ అనమాట. సో నేను మాట తప్పను చెప్తున్నా. అంటే మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా, నాకు 200 సబ్స్క్రైబర్స్ వస్తే నేను లైవ్లో వచ్చి నా ఫేస్ చూపించి మీకు నా ఇంట్రో అనేది ఇస్తాను అనేసి మీతో మాట్లాడతానని చెప్పి. అండ్ సేమ్ నాకు 200 సబ్స్క్రైబర్స్ వస్తే కనుక నేను మీకోసం గివ్ అవే ఇస్తున్నాను. 10 మెంబర్స్ గివ్ అవే ఇస్తాను అనమాట. సో గివ్ అవే కోసం ఏం చేయాల్సిందంటే నా ఛానల్ని లైక్ చేయాలి, నన్ను కామెంట్ చేసేయాలి, నా ఛానల్ని షేర్ చేసుకోవాలి, లేదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ ఇస్తే చాలు. నేను నా ఛానల్ ఎవరైతే డైలీ ఫాలో చేస్తుంటారో సో నేను వాళ్ళకైతే నేను 100% షూర్గా గివ్ అవే అనేది ఇస్తాను. సో నేనైతే మాటల్లో పడి వంట గురించి చెప్పడమే మర్చిపోయాను. అయినా వెజిటేబుల్ రైస్ అని చాలా మందికి తెలిసి ఉంటుంది. సో మీకు చూస్తే తెలిసిపోతుంది ఏమేమి వేస్తున్నారు అనేది. ఫస్ట్గా ఆయిల్ వేసి అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అందులో టమాటాలు
ఇంకా టమాటాలు మరిగినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అంతా వేసుకొని దాంతోపాటు కొంచెం పెరుగు వేసుకుందనమాట అమ్మ. పెరుగు అనేది మీకు ఆప్షనలే, మీరు పెరుగు వద్దు అనుకుంటే మీరు వేసుకోకపోవచ్చు. బట్ పెరుగు వేస్తే ఏమైనా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా వెజిటేబుల్స్ వేసి ఇంకా బాగా మసాలా అంతా పచ్చివాసన అంతా పోయే వరకు వేసుకోవాలి. దాంట్లో మిర్చి పౌడర్, ధనియా పౌడర్ అంతా వేసుకోవాలి అనమాట. అండ్ దీంట్లోనే వాటర్ కూడా వేసుకొని వాటర్ బాగా మరిగే వరకు వదిలేయాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ నీళ్ళు అన్నట్లు కొలత పెట్టుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. లేకుంటే చాలా ఉడికిపోతుంది, లేదంటే కొంచెం నీళ్ళు తగ్గిన బియ్యం తర ఉండిపోతుంది. సో ఎట్లా చూసుకోవచ్చు. ఇంకా నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఇట్లా బియ్యం అనేది వేసుకోవాలన్నమాట. అండ్ మీలో ఎంతమంది వేరే స్టేట్ నుంచి నా వీడియోస్ చూస్తూ ఉండరు? నేనైతే బెంగళూరు అనమాట. సో మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు నాకు కమెంట్స్లో చెప్పేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకోసం ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు 2 షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ చేసేయండి. అప్పుడే నేను 200 సబ్స్క్రైబర్స్ వచ్చినాక నేను మీలో 10 మెంబర్స్కి నేను గివ్ అవే అనేది ఇస్తానన్నమాట. గివ్ అవే ఏమి ఇస్తాను అనేది నాకు ఈ 200 సబ్స్క్రైబ్ అయిపోతే నేను మీకు రివీల్ చేస్తాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇలా బియ్యం వేసి ఒకసారి తిప్పేసి ఇంకా సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నారనమాట. సో మీకు సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంది అంటే ఇంకా బాగా ఉడికి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అలా ఫైనలీ చూస్తున్నారు కదా అయిపోయి వచ్చింది. అంతే అనమాట. ఇంకా వెజిటేబుల్ రైస్ అనేది అయిపోయింది. దీంతోపాటు మనము రైతా చేసుకోవచ్చు, లేకపోతే చట్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.